150 వసంతాల వావిళ్ళ వాంగ్మయ వైజయంతి 6వ భాగం 19/4/20. ప్రాచీన సాహిత్యం వావిళ్ళ డాక్టర్ ఆర్విఎస్ సుందర్. ప్రాచీన సాహిత్యం ఎందుకు? ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఇది. ఇప్పటి వాళ్ళకి భాషా సాహిత్యాలు అక్కరు, అందులోనూ తెలుగు భాషా సాహిత్యాలు అస్సలక్కరు. ఏ దేశంలోనైనా ఆ దేశ భాషకు ప్రాధాన్యం ఉంటుంది. జర్మనీలో జర్మన్ భాషనే చదువు, జపాన్లో జపనీస్ చదువు, రష్యాలో రష్యన్ భాషలు, చైనాలో చైనీసు చదువు. కానీ తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ చదువుతారు. ఎందుకంటే ఎప్పటికైనా ఆంధ్రులంతా ఏ అమెరికాకో వలస వెళ్ళాల్సిన వాడే కదా. మనకు మిల్టన్ ఏం రాశాడు, బెర్నార్డ్ షా ఏం రాశాడు అన్నది చాలా అవసరం. కానీ నన్నయ్య ఏం రాశాడు, గురజాడ ఏం చెప్పాడు అన్నది అక్కద. ఇది చదివిన వాళ్ళు ఇతను సాక్ష్య వ్యాసాలు చదివి ఉంటాడు, అందుకే అలా చెప్తున్నాడని నన్ను గురించి అనుకోవచ్చు. నిజమే, నేను సుమారు 40 ఏళ్ల క్రితమే, అంటే నా 17వ సంవత్సరంలోనే సాక్షి వ్యాసాలు చదివి అలా చదివే అవకాశం కల్పించింది కూడా వీళ్ళవారే. నేను బిఎస్సి జంతు శాస్త్రం చదివింది మద్రాసులోని త్యాగరాజ కళాశాల. ఇది ఉత్తర చెన్నపురిలో తిరువత్తియార్ హై రోడ్డులో. మా కళాశాల నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో అదే రోడ్డులోనే వావిళ్ళ ప్రెస్ ఉండేది. వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా ఆ ప్రెస్ను చూడటం జరిగేది. నేను మా కళాశాలలో 1963లో చేరాను. అప్పటి నుంచి 1967లో డిగ్రీ పుచ్చుకునే వరకు ఎన్నోసార్లు వావిళ్ళ ప్రెస్లో ప్రవేశించాను. అసలు విషయం మరొకటి. నేను చదివేటప్పుడు నాకు వ్యాసరచన, పద్యరచన, వక్తృత్వం మొదలైన వాటిలో 10-15 బహుమతులు వచ్చాయి. ఆ కళాశాలలో మా ప్రొఫెసర్ బిట్రా భావనారాయణ గారు, ఆయన నాతో, నీకు వచ్చిన బహుమతులకు గాను దాదాపు 116 వస్తాయి, నువ్వు ఆ పైకంతో ఏం కొంటావో చెప్పు, లేదా డబ్బుగానే ఇవ్వమంటే ఇస్తామని. నేను వెంటనే ఆ డబ్బు వావిళ్ళ వారి పుస్తకాలు కొనివ్వండి అని అడిగాను. అదే నా జీవితంలో మలుపు. తెలుగు సాహిత్యం మీద ఈ మమకారమే నా విద్యాభ్యాసం జంతు శాస్త్రం నుండి సాహిత్యానికి మళ్ళేట్లు చేసి. మా ప్రొఫెసర్ గారు వావిళ్ళ ప్రెస్కు నన్ను తీసుకెళ్ళారు. వారు అప్పటికి పట్టుమని 16 ఏళ్ళు, నాకు అప్పటికి 16 కూడా లేవు. కానీ నేను ఎంపిక చేసిన పుస్తకాలు మాత్రం చాలా గొప్పవి అని నా కోసమే ప్రకటితమయ్యాయా అనిపించింది. వావిళ్ళ సంస్థ ప్రచురించిన పుస్తకాలు అలాంటివి. ఒక మనిషి భాషా జ్ఞానం సంపాదించుకోవాలంటే ఎలాంటి పుస్తకాలు కావాలో వాటిని వావిళ్ళ వారు ప్రచురి. నేను ఆనాడు కొన్న పుస్తకాలు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా. గురుబాల ప్రబోధిక, శబ్దార్థ చంద్రిక లాంటి నిఘంటు, మనుచరిత్ర సవ్యాఖ్యానం, వసుచరిత్ర సవ్యాఖ్యానం, పారిజాతాపహరణం సవ్యాఖ్యానం, భీమఖండం లాంటి కావ్య సాక్షి సంపుటాలు 6. ఇవన్నీ ఆనాడే చదివాను. ఎన్ని దశాబ్దాలు గడిచిన ఆ చిన్నతనంలో చదివిన చదువు ఇంకా కొంతకు కొంత మెదడులో నిక్షిప్తమయ్యి. ఇప్పటికీ ఏ శబ్దానికైనా వ్యుత్పత్తి కావాలంటే గురుబాల ప్రబోధిక చూస్తా. పద్యాలకు అర్గాలు, అలంకారాలు కావాలంటే వసుచరిత్ర వ్యాఖ్యాలాంటివి తెరగే. దీనికందరికీ మూల కారణం వావిళ్ళవారు. ఇవన్నీ ఏదో పాతకాలపు ఛాందసుల పురాణంగా ఈ తరం వారు భావించవు. కానీ నా అంత ఆధునికుడు ఉండడు. నేను ఆధునిక కవిత్వాన్ని అభిమానిస్తా. ఆధునిక కవుల్లో చాలామంది నాకు ఆత్మీయులు.
అయితే ప్రాచీన కవిత్వాన్ని చదవకుండా ఆధునిక కవిత్వం వ్రాసే వారి భాష అభివ్యక్తి సామర్థ్యం లోపభూయిష్టంగానే ఉంటుంది. ప్రాచీన సాహిత్యంలాగా వారు వ్రాయకూడదనే వాళ్ళు కూడా ప్రాచీన సాహిత్యాన్ని చదివి తీరాల్సిందే. ప్రాచీన సాహిత్యం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక భాషలో పరిణతి పొందాలనుకునేవాళ్ళు ఆ భాషలో ఉన్న సాహిత్యాన్నంతటినీ విప్పి చూడాల్సిందే. దీనివల్ల మొదట మనకు లభించేది పద సంపద. భాషాభివ్యక్తికి మూలం పద సంపద. సామాన్యంగా ఇంగ్లీష్ సాహిత్యాన్ని గురించి మాట్లాడే వాళ్ళంతా షేక్స్పియర్ 20,000 పదాలకు పైగా వాడాడని, ప్రపంచంలోని అన్ని పదాలు వాడినవాడు దాదాపు మృగ్యమని అంటారు. ఇది అబద్ధమని నిరూపించటానికే అబ్బరాజు సూర్యనారాయణ గారనే పండితుడు పూనుకున్నాడు. ఆయన కొన్ని సంవత్సరాలు తిక్కన భారతాన్ని పరిశోధించి పదము వెడది ప్రయోగాలు వ్రాసి పెట్టుకొని చివరికి తిక్కన 26,000 పదాలు వాడాడని తెలిచారు. అజానికి సమాసాలలో పదాలు వేరు చేసినట్టయితే ఇంకా ఈ సంఖ్య చాలా పెద్దది అవుతుంది. కనుక ఇది తెలుగువారికి గర్వక. ఇలాంటి నిధిని మనం వినియోగించుకోలేకపోతే అది మన దురదృష్టం. ఆంధ్ర మహాభారతం మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే విలువైన కావు. వ్యాస మహాభారతానికి ఎంత విస్తృతమైన ప్రాచీన అనువాదం ఇంకా ఏ భాషలో లేదు. మూల భారత స్వరూపాన్ని తెలుసుకోవాలంటే తెలుగు భారతమే ముఖ్యమైన ఆధారం. సంస్కృతంలోని కథా వస్తువును తెలిపే విషయ సూచికలను మొదట వాసినవాడు పంప, కన్నడ కవి, 10వ శతాబ్ది వాడు. తర్వాత వ్రాసిన వాడు నన్నయ్య 11, అంటే 1000 సంవత్సరాల కింద. మూల మహాభారత స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ మహాకవులే ఆధారం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర వ్రాయటానికి సురవరం ప్రతాపరెడ్డి గారి ఉపకరించిన గ్రంథాలు మహాభారతంతో పాటు బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, భోజరాజేయం, సింహాసన ద్వాత్రింశిక, క్రీడాభిరామం మొదలైన. వీటిలో మన ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, ఆట పాట, కళ, దుస్తులు, వంటలు, పంటలు మొదలైన 1,00,000 విషయాలు గురించిన సమాచారం. ప్రాచీన సాహిత్యం అంటే కేవలం భాగవత రామాయణాలు అనుకుంటున్నాం కాదు. అన్ని రంగాలకు పనికి వచ్చే అన్ని రకాల గ్రంథాలు. వేటి వైశిష్ట్యం వాటిది. దీని గురించి ఈనాటి విద్యార్థులకు తెలియచెప్ప ఇప్పటి పసిపిల్లలకు పనికి వచ్చే 100 కొద్దీ కథలు, దశకుమార చరిత్ర, భోజరాజీయం, విక్రమార్క చరిత్ర, పంచతంత్ర, సింహాసన ద్వాత్రింశక లాంటి కావ్యాలలో ఆంధ్ర భాషా భూషణం లాంటి వ్యాకరణ, కవిజనాశ్రయం లాంటి ఛందస్సు, జ్ఞానేశ్వరం లాంటి ధర్మశాస్త్ర గ్రంథాలు, గణితం, పావులూరి మల్లన చరిత్ర, రాయల వాచకం, నీతి సుమతి శతకం, వేమన పద్యాలు, సంస్కృతి అధ్యయనం, క్రీడాభిరామం లాంటివెన్నో. ఈ అన్ని రకాల గ్రంథాలను ప్రచురించి ఆంధ్రుల ప్రశంసకు పాత్రమైన ఎనలేని సేవ వావిళ్ళవారి. వావిళ్ళ సంస్థ ప్రచురించిన తమిళ గ్రంథాలు ఆచార్య కె సర్వోత్తమ. వావిళ్ళ సంస్థ అనగానే ఆ సంస్థ వారు ప్రచురించిన సంస్కృత ఆంధ్ర గ్రంథాలు గుర్తుకొస్తాయి. కానీ ఆ సంస్థ తమిళ గ్రంథాలను కూడా ప్రచురించిందని చాలామందికి తెలియదు. ఈ ప్రచురణకు వావిళ్ళ వారి సత్సంకల్పం, ప్రముఖుల సహాయంతో వీరు అక్షయనామ సంవత్సరంలో ముద్రించిన పుస్తకాలు ఎపీల్ అనే శీర్షికలో తామెందుకు తమిళ ప్రచురణ చేపట్టారో ఈ విధంగా చేశారు. తమిళ్ లిటరేచర్, ఎస్పెషల్లీ ది వర్క్స్ ఆఫ్ ది సంగం ఏజ్,
embodying as they do the best element of ancient Dravidian thought, culture, and civilization, should have a permanent and abiding place in the home of all true sons of southern India, whether Tamil or non-Tamil. It is with the object of facilitating the easy spread of good editions of Tamil classics, etc., that we are organizing a separate branch of Tamil publications, which we hope will soon grow to cover a wide field. సంగన్నాటి సాహిత్యాన్ని నిర్దుష్టంగా ప్రచురించడం తమ ఆశయం అంటూ తమ ఆశయానికి తగినట్టు డాక్టర్ కృష్ణస్వామి అయ్యంగార్, పిఎస్ శ్రీనివాసాచారి, విఓ చిదంబరం పిల్లై, తిరువుక్కరస్ మొదలియార్, టిపి మీనాక్షి సుందరం గారు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు వావిల్ల. వీరందరూ ఆ కాలం నాటి ప్రసిద్ధ పండితులు కావటం విశేషం. వావిళ్ళ ప్రచురించిన గ్రంథాలను సౌలభ్య దృష్ట 7 రకాలుగా వర్గీకరించవచ్చు. వీటిని క్రమంగా పరిశీలిద్దాం. తమిళ లిపిలో సంస్కృత స్తోత్ర గ్రంథం. తమిళ భాషలో మహాప్రాణాక్షరాలు లేవు. వారికి సంస్కృత గ్రంథాలను అందించాలనుకున్నవారు కూడా చాలా తక్కువ. ప్రత్యేకించి ఆస్తికులకు సంస్కృత శ్లోక స్తోత్రాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పుస్తకాలు లేవు. ఆ కొరత గుర్తించిన వావిల్లవారు తమిళ లిపిలో ఈ వెంకటేశ్వర సుప్రభాతం, సుబ్రహ్మణ్య, ఆంజనేయ, వెంకటేశ, గణపతి, లక్ష్మీ నృసింహ, కృష్ణ, రామ, లక్ష్మీ, విష్ణు సహిత, శివ, బాల, అన్నపూర్ణ, కాళిక సహస్రనామ స్తోత్రాలను ముద్రించి శంకరుల దక్షిణామూర్తి స్తోత్రాన్ని నాగర లిపిలో ముద్రించి అవతార వివరణ తమిళంలో సమకూర్చించారు. అలాగే తమిళలకు సంస్కృత గ్రంథాల అనువాదం. వావిళ్ళ వారి 2వ ప్రయత్నం సంస్కృతంలో బహుళ ప్రచారమైన గ్రంథాలను తమిళులకు అందివ్వడం. ఈ ప్రయత్నంలో భాగంగా రామాయణ, భారత, భాగవతాలను వచన రూపంలో అనువదించి తమిళులకు సేవ చేసి వీటికి అనుబంధంగా మహాభారత నిదానుడై, మహాభారత ప్రశ్నోత్తరి, వినావిడై, భాగవత ప్రశ్నోత్తరి, రామాయణ వినావిడై, శ్రీమద్ రామాయణ ప్రశ్నోత్తరి సంతరింపజే. అలాగే భగవద్గీత తమిళ వ్యాఖ్యానం కూర్చి ప్రకటించి సంస్కృత పంచతంత్ర అనువాదం, భాగానందం, నలోపాఖ్యానం లాంటి, సౌందర్యలహరి, ఆనందలహరి లాంటివి కూడా ఈ దారిలోనే వచ్చాయి. తమిళులకు తెలుగు గ్రంథం. ఇక వీరి 3వ ప్రయత్నం తమిళులకు తెలుగు పుస్తకాలు అందివ్వడం. ఈ కోవలో చేరినవే త్యాగరాజ కీర్తనహారం. తమిళులకున్న సంగీత ప్రీతి, త్యాగరాజ ఆరాధనను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ప్రచురణ. ఎందుకో కానీ వావిల్లవారు తరువాతి కాలంలో ఈ ప్రక్రియ కొనసాగించలేదు. శాస్త్ర గ్రంథాలు, నిఘంటు శాస్త్రాలలో వ్యాకరణ శాస్త్రానికి ఆనాటి నుండి ప్రాధాన్యం. విద్వాంసులలో వైయాకరణలకే అగ్రతాంబూలం. ఇంచుమించు భారతీయ భాషలన్నిటిలా ఈ స్థితి అందువల్లనే వావిల్లవారు తమిళ ప్రాచీన వ్యాకరణమైన తొల్కాప్పియం ఇళం పూరబార్ వ్యాఖ్యతో రద్ది. ప్రత్యేకించి ఆనాటి ప్రసిద్ధ పండితులైన నావు చిదంబరం పిల్లె, ఎస్ నయ్యాపురి పిల్లల సాయంతో ప్రకటించడం విశేషం. తమిళంలో మరొక వ్యాకరణ గ్రంథం నేమినాథం రచయిత గుణవీర పండిత కులోత్తుంగ చక్రవర్తి కాలం నాటివ. ఈ గ్రంథాన్ని కూడా ఆనాటి ప్రసిద్ధ విద్వాంసులైన మణి తిరువునావుక్కర మొదలియార్ పరిష్కరించి తమిళంలోని మధ్యయుగం నాటి వ్యాకరణ గ్రంథం నన్నూల్. ఈ వ్యాకరణలో సంస్కృత వ్యాకరణ సరళులు
ఈ గ్రంథం మూలం మాత్రం వావిళ్ళ వారు ప్రచురించారు. తమిళంలో ప్రాచీన వ్యాకరణాలన్నీ సామాన్యులకు సుబోధకం కావు. ఆ లోపాన్ని గుర్తించిన వావిళ్ళ వారు విశాఖ పెరుమలయ్యార్ రచించిన బాలబోధ నిలక్కణం అనే గ్రంథాన్ని బి సుబ్రహ్మణ్య భారతి చేత రాయించారు. వ్యాకరణం తరువాత సారస్వత ప్రియులకు అవసరమైన గ్రంథాలు, నిఘంటువులు సంఘం కాలం నాటి సేందం దివాకరం, కృష్ణదేవరాయల కాలం నాటి చూడామణి నిఘంటువును ఆనాటి ప్రసిద్ధులైన తిరునావుక్కరం చేత పరిష్కరింపచేసి ముద్రించారు. నిఘంటువుల తరువాత వీరు ప్రచురించిన శాస్త్ర గ్రంథాలలో శిశు గణితం ఒకటి. ఈ గ్రంథం మూలం తెలుగు కావడం, రచయిత కృష్ణారావు కావటం విశేషం. వావిళ్ళ వారు ముద్రించిన సంగీత శాస్త్ర గ్రంథాలలో వర్ణమాలిక, తాళదీపికై, దక్షిణారాగరత్నాకరం ఉన్నాయి. అలాగే అరుదైన సాముద్రిక శాస్త్ర గ్రంథం అరంబరీకై శాస్త్రం. దీని సంకలనకర్త కె రామచంద్రన్. పద్య గ్రంథాలు భారతీయ భాషలన్నిటిలో పద్య గ్రంథాలే ఎక్కువ కదా. తమిళంలో కూడా వావిళ్ళ వారు ముద్రించిన పద్య గ్రంథాలు 3 రకాలు. అరట్టు నూల్గల్ సంకలన గ్రంథాలు, పారాయణ మాల్గల్ పారాయణ గ్రంథం, వెన్నా మాల్గల్ వెంఛాచంద్ అంటే వెంబా మాల్గల్ వెంబా ఛందస్సులో వ్రాసిన గ్రంథాలు అని అనుకోవచ్చు. తిరుమురు శాస్త్రుపడై సుబ్రహ్మణ్య స్వామి నెలకొన్న 6 క్షేత్రాల వర్ణనలు కల గ్రంథం. సంబంధం, తిరునావుక్కరన్, సుందరన్, మాణిక్యమాచగర్ల స్తోత్రాలున్న గ్రంథమే. అలాగే తిరుప్పాడి రట్టిరట్టుం పట్టినెత్తు పిల్లయ్యార్ రచించి పాడిన శైవ క్షేత్రాల ప్రస్తుతి గల పద్యగ. ఇదే కోవలో చేరిందే తాయుమానవర్ స్వామి పాడిన వివిధ క్షేత్ర దైవతాల కీర్తనగల. తిరుప్పాడరప్పిరట్ మరో గ్రంథం. రామలింగేశ్వర స్వామి గానం చేసినటువంటి తిరువరుట్పా అనే. ఇవేగాక తేవారం, తిరుప్పగల్ లాంటివి భక్తి గ్రంథ స్తోత్రాలే. కందరునుభూతి, వినాయకర్, అగవన్, అభిరామి, అంతాది లాంటివి పారాయణ గ్రంథ. కుందర్ కలివెంచ, తిరుత్తొండరంచ, శివ వెంబ, సోమేశ్వరన్ మొదలి వెంబ వెంచానే. అచ్చిత్తొడి వెంచ, ఇరంగేశ వెంచ లాంటివి ఆయా దేవతలపై వెంచా ఛందస్సులో రాయబడిన. ఈ పద్య గ్రంథాల్లో చేరదగ్గవే శతకాలు. కుమరేశ శతకం, తండైలయ్యార్ శతకం, తిరువెంకట శతకం, అరుప్పదీశ్వర శతకం, గోవింద శతకం వావిళ్ళ వారు ప్రచురించినవే. ఈ కోవలోండే కవిరాజ పండిత సౌందర్యలహరి. ఇందులో 64 పద్యాలు. భాష సహజ సుందర. మరొక స్తుతి గ్రంథం వివిధ కవుల లక్ష్మీ స్తుతులు. ఇలక్కుమితో తీరం. నీతి గ్రంథాలు. తమిళ నీతి గ్రంథాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం వాక్కులుండా. రచయిత్రి ఔవయ్యార్. ఈ గ్రంథం ఔవయ్యార్ కాలం నాటిది. ఈనాటికి ఈ గ్రంథానికి అత్యంత ప్రచారం ఉంది. సాలెంత కాటినా రుచిలో లోపం, పాలు ఎంత కాగిన రుచిలో లోపం, పైగా రుచి పెరుగు. దారిద్ర్యం అనుభవిస్తున్న గొప్పవారే, సందేహం లేదు. శంఖాన్ని కాల్చిన తెలుపుకు తక్కువ ఏం రాదు. పరిపాలనకు పెట్టిన నీరు కలుపు మొక్కలకు అందుతుంది. వరి పొలానికి పుణ్యాత్మల కారణంగా కురిసే వర్షం పాపాత్మల తల మీద కూడా పడుతుంది. అన్నమయ్య రాసిన మాట. నీతి గ్రంథాల్లో ప్రముఖమైన తిరుక్కురల్. ఇది తిరుక్కురల్ రచన. తమిళనాడు బస్సులలో కూడా తిరుక్కురల్ చిత్రపటం అతని ఒక పద్యం తప్పక ఉంది. ఈ గ్రంథాన్ని చిన్న సైజులో
తిరునావుక్కరం చేత పరిష్కరింపజేసి ముద్రించారు. అలాగే తిరుక్కురల్ సంకట్రం పేరుతో 108 కురల్ పద్యాలు సంగ్రహించి ప్రచురించారు. వావిళ్ళవారు ముద్రించిన మరో నీతి గ్రంథం కుమర గురువర్ నీది నెరివిళక్కం భావ వివరణతో ముద్రితమైన చిన్న పుస్తకం. ఇందులోని ఒక పద్యభావం బాల్యం నీటి బుడగ, సంపద నీటి మీద అల, దేహం అస్తిత్వం నీటి మీద అలల లాంటిది. వావిళ్ళవారి ప్రచరణలో మరొక విశిష్టం నీతి గ్రంథం కుమర గురువర్ నీది వెరివిళక్కం ద్రావిడ వివరణతో ముద్రితమైనది. అలాగే వావిళ్ళవారి ప్రచనలో మరొక విశిష్ట రచన రామలింగ స్వామి జీవకారుణ్యం ఉడుక్కం. ఈ గ్రంథంలో సచ్చీలత 4 రకాలుగా ఇంద్రియ సచ్చీలత, కరణ సచ్చీలత అంటే చేతలు, జీవ సచ్చీలత, ఆధ్యాత్మిక సచ్చీలత. ఇదే కాక వల్వలి, మంచి మార్గం, వందెరి సచ్చీలత లాంటివి కూడా ప్రచురించినట్లు కేటలాగులో. గద్య గ్రంథం ఆంగ్ల భాషా పరిచయంతో భారతీయ భాషలన్నిటిన వచన ప్రక్రియ వికసించి ఈ దృష్టితో వావిళ్ళవారు ఎన్నో గద్య గ్రంథాలు రాశారు, ప్రచురించారు. పాఠశాల విద్యార్థుల కోసం వ్రాయబడ్డ పుస్తకం అండోర్ సరితచ్చురుక్క. ఈ పుస్తకంలో మార్గదర్శకులైన రణదేవ్, టాటా, దిలాంగ్, పూండి, అరంగనాథ ముదలియార్, వివేకానంద, ముత్తుస్వామి అయ్యర్ల జీవిత విశేషాలు. రెండవది రామలింగ స్వామిగల్ రచన మునుముళై కండవాసగన్. రాజుకు మంత్రికి మధ్య సాగిన న్యాయ సంబంధమైన చర్చల సంవాద రూపంలో ఈ రచన ఉంది. ఈ పుస్తకంలో అసంఖ్యాక సామెతలు కనిపిస్తాయి. మూడవది ఏఎస్ కస్తూరి రంగయ్యర్ రచించిన రాజం అయ్యర్ సరితై. ఇది ఒక జీవిత చరిత్ర. ఈ పుస్తకం చివర రాజం అయ్యర్ ఉపదేశాలు కూడా ఇవ్వబడి. నాలుగవది శ్రీశైల తాతాచార్య విరచిత రామనాథన్. ఇది కథా ప్రక్రియకు సంబంధించిన రచన. తండ్రి మరణించగా కుటుంబ పోషణ కోసం అనేక అవతారాలెత్తిన ఒక సంసారి కథ. ఐదవది ఈరాస్వామి శెట్టియార్ రచించిన వినోద రసమంజరి. ఇందులో 7 వ్యాసాలు. మొదటిది ఆస్తిక నాస్తిక సంవాదం, రెండవది సచ్చీలతకు సంబంధించింది, మూడవది గీతవాద్య వినోదం, నాలుగవది నేర్చినట్టు నడవడం, ఐదవది వ్యవసాయానికి సంబంధించి, ఆరవది కాలభేద కారణంగా మనుష్యుల మనస్తత్వాల్లో మార్పు, ఏడవది కృతజ్ఞత. బాలుర కోసం ప్రజలు వావిళ్ళవారు దీర్ఘదర్శులు. ఏ సాహిత్యమైనా బాలురకు అందనిదే, ప్రయోజనం లేదని నమ్మినవారు. బాలురలో పఠనాసక్తి పెంచడం వారి ఉద్దేశం. అందువల్ల సరళమైన వచనంలో చిరుపత్తాలను ప్రకటించి వాటిని బాల వినోదిని లేక బాలుర స్నేహితుడు కుళంగైలైలిన్ అనుబన్ అనే శీర్షికతో 16 సంపుటాలు. అలాగే భారతి వాచకం అనే పేరుతో 5 వాచక పాఠశాలలో చదివే బాలుర కోసం ప్రకటించారు. విడివిడిగా వేసిన చెన్ని పుస్తకాలు శ్రీరామచంద్రన్, నల్లపిల్లై రాముడు మంచి బాలుడు, భరతన్ నల్ల తంబి, భరతుడు మంచి తమ్ముడు, సీతాదేవి నల్ల మనైవి, సీతాదేవి మంచి భార్య, పుగంతిడంది, నచ్చన్ గుహుడు మంచి స్నేహితుడు, మారుతి నల్ల అడిమై, హనుమంతుడు మంచి సేవక్, విభీషణన్ శరంద భక్తన్, విభీషణుడు మంచి భక్తుడు, శకుంతల, సావిత్రి, యయాతి, నల చక్రవర్తి, తులసీదావర్ మొదలైన వాళ్ళ గురించి ఉంది. వీరు ప్రచురించిన తమిళ నాటకాల్లో నాకు లభ్యమైన ఏకైక నాటక నందన్ చరిత. ఈ నాటక రచయిత వెంకటాచల అయ్యర్. ఇది పరమశివ భక్తుడైన నందనార్ చరిత్ర.
ఐదంకాల నాటకం. వీటిలో పాటలు కీర్తనలు ఎక్కువ. మది శారదాదేవి మందిరమే అనే పాట జయభేరి సినిమాలో నందనారు హరికథ కూడా ఉంది, శ్రీశ్రీ రాసినట్టు. ఈ సందర్భంలో నాకు లభ్యమైన కొన్ని తమిళ గ్రంథాలని పరిశీలించానంటున్నారు. ఆయా పుస్తకాల చివర వావిళ్ళ ప్రచురణల పేరుతో మరికొన్ని అవి ముద్రించబడ్డాయో లేదో తెలియదు. జిజ్ఞాసులెవరైనా ప్రయత్నిస్తే వావిళ్ళ వారి ఇతర తమిళ పుస్తక ప్రచురణ కూడా బేరీజు వేసి వావిళ్ళ వారి తమిళ గ్రంథాల ముద్రణకు సంబంధించి బృహద్ వ్యాసం రాయటానికి అవకాశం ఉంది. ఆదర్శం ఆచరణ. ఆదర్శ ఆచార్య చిత్రకవి ఆత్రేయ. చేతివ్రాత పుస్తకాలు చదువుకునే రోజుల్లో వావిళ్ళ రామస్వామి శాస్త్రుల వారు ముద్రణాలయాన్ని స్థాపించి చదువరుల కష్టాలను నివర్తింపచేశారు అన్న సిపి బ్రౌన్ గారి మాట ఆనాటి విద్యాలోక స్థితికి అద్దం. వావిళ్ళ వారు నెలకొల్పిన ఆదర్శం తరతరాల తెలుగువారిని ఇప్పటికీ ప్రభావితం చేస్తారు. 1854లో వావిళ్ళ రామస్వామి శాస్త్రుల గారిచే స్థాపింపబడిన ప్రచురణ సంస్థ వారి జీవితకాలంలో శతాధిక గ్రంథాలు ప్రచురింప. తరువాత కుమారుడు వెంకటేశ్వర శాస్త్రి గారు పాత ప్రశ్నలు యంత్రాలతో నవీన అర్ధ శతాబ్దం పైగా అవిరళ కృషి చేసి వివిధ భాషలలో వివిధ సాహితీ ప్రక్రియలకు చెందిన 1200 గ్రంథాలు ప్రచురించి సాహితీ లోకాన్ని మహోపకారం చేసి వేదం 3 అక్షరాల ఓంకారంతో ప్రారంభమైనట్లే తెలుగు ముద్రణ చరిత్ర కూడా వావిళ్ళ అనే 3 అక్షరాల పేరుతో మొదలైందని చెప్పడం స్వభావం. బాలశిక్ష మొదలు భారతం వరకు గ్రంథం ఏదైనా కావలిస్తే వ్రాయండిక వేల వావిళ్ళ కవియడు పలుకు తెలుగువారి పాట తెలుగునాట నిలిచెను నేడు అని నిడదవోలు వెంకట్రావు గారు రాసి అక్షర సత్యమైంది పద్యం. బాలశిక్ష మొదలు భారతంబు వరకు గ్రంథం ఏది అయినా కావలసిన వ్రాయుడు ఇంక వేల వావిళ్ళ కనియడు పలుకు తెలుగునాట నిలిచెనట. వారు నెలకొల్పిన ముద్ర ప్రమాణాలు గురించి సత్సంప్రదాయాలు గురించి నేటికి తెలుగునాట కథ గాథలుగా చెప్పు. వారి ప్రెస్సులో అక్షరాలు కూర్చే విధానం, రూపులు దిద్దే విధానం చాలా నిర్దుష్టం. ప్రత్యేకంగా పండితులని రూపులు దిద్దే పాఠకులు ఆహ్వానించి వారు కనిపెట్టిన ఒక్కొక్క అద్భుతం ముందుగా ప్రకటించిన ధనాన్ని అప్పటికప్పుడు చెల్లించేవారు. తరువాత ఇతర ప్రెస్సులో ఎవరైనా అచ్చు వేయించిన పుస్తకాలలో పాఠ భేదాలు ఉంటే వావిళ్ళ వారి ప్రతిలో సరితూసుకోమని పెద్దలని. వావిళ్ళ వారి గ్రంథాలలో అక్షరాలకు పదాల మధ్య పొంది పదానికి విరామం అందంగా అమరేవి. వారి గ్రంథాల వెల కూడా వావిళ్ళ వారి గ్రంథం అంటే వెల కన్నా విలువ. వారి గ్రంథం చదువుకున్న వ్యక్తికి గౌరవం, మర్యాద, మన్నన. వావిళ్ళ వారి తరువాత మన రాష్ట్రంలో ఎన్నో సంస్థలు వచ్చాయి. ఎన్ని రకాల వచ్చిన వావిళ్ళ సంస్థ ప్రత్యేకత ఎప్పటికీ మారిపోదు. వావిళ్ళ సంస్థ పురోభివృద్ధి ఆంధ్రుడు సహకరించాలని సాహిత్య బ్రహ్మ డాక్టర్ వివిఎన్ నరసింహారావు గారు ఒక విజ్ఞప్తి చేశారు. తెలుగు భాషా సంస్కృతులకు చిరకాలంగా తన అమూల్య సేవలందించిన సుప్రసిద్ధ వావిళ్ళ పుస్తక ప్రచురణ సంస్థ తెలుగు భాష ఎంతో రుణపడి దాదాపు 1.5 శతాబ్దులు ఆ సంస్థ ప్రచురించిన వేల కొలది ప్రాచీన అర్వాచీన ఆంధ్ర గ్రంథజాలం స్మరణకు వస్తుంటే ఆ ఆధునిక యుగంలో కూడా ఆ సంస్థ పునర్వ్యవస్థీకరింపబడాల్సిన అవసరం ఎంతో కనపడుతోంది.
పుణ్యమూర్తులు కీర్తిశేషులు వావిళ్ళ రామస్వామి శాస్త్రులు గారు, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు గారు ప్రచురించిన సంస్కృత ఆంధ్ర గ్రంథాలు తెలుగువారికి గొప్ప కరువు. నాగరి లిపిలో మాత్రమే ఉండే రామాయణ భారతాది సంస్కృత గ్రంథాలు తెలుగు లిపిలో ప్రచురించి వాటికి అర్థతాత్పర్యాలు కూడా ఉద్దండ పండిత సహకారంతో తెలుగు వారి అందించి పుణ్యించిన పుణ్యం వావిళ్ళ వారి సంస్థదే. ప్రాచీన ఆర్వాచీన ఆంధ్ర సాహిత్యం సంస్కృత సాహిత్యం నుండి దిగుమతి అయింది కదా. ముద్రణ కళలో కూడా జీపీతైపు మొదలైన అక్షరాలు అవతరింపజేసిన సాంకేతిక నైపుణ్యం శాస్త్రి గారిదే. వారి ఉత్తరరత్నమైన వెంకటేశ్వర శాస్త్రుల వారు తండ్రి గారి ప్రచురణ ఉద్యమాన్ని ఫలింపజేసి భాషోద్ధారక కళాప్రూపవుల తెలంగాణ తెలుగు వారపతి ఫెడరేటెడ్ ఇండియా ఆంగ్ల మాసపతి వారి సంపాదకత్వంలో భారత స్వాతంత్రం కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన కృషి చిరస్మరణీయం. పద్నాలుగు 8/1941 వెలువడి త్రిలింగ రథోత్సవ బృహత్ సంపుడి వెంకటేశ్వర శాస్త్రి గారి విశేషాన్ని వారు అందుకున్న సన్మానాదులు అద్దంలో చూపినట్టు చూపు. భాషా సాహిత్య విషయకంగా సాంఘికాభ్యుదయక విషయంగా వారు సాధించిన విజయ యావత్ భారత ప్రముఖుల ప్రస్తుతులందు. గ్రంథాలయ ఉద్యమంలో వారు పాల్గొని సాధించిన ఫలిత మరువర వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాచ్యలిఖిత గ్రంథాలయ పరిశోధనాలయం డైరెక్టరుగా ప్రచురించిన 100 కొలది ప్రాచీన తాళపత్రాది గ్రంథాల పరిష్కరణ వావిళ్ళ వారి గ్రంథాలు ఎంతగానో శృతి స్మృతి పురాణ కావ్య నాటకాలు వైద్య జ్యోతిషాది శాస్త్ర గ్రంథాలు నిఘంటు తెలుగువారికి తెలుగు లిపిలో పరిచయం చేసిన పుణ్యం వావిళ్ళవారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర భాష తమిళంలాగానే ప్రాచీన భాషా స్థాయి సముద్ధరించాలని చేస్తున్న కృషి సామాజికమైన ఆధారాలు వావిళ్ళవారు ప్రచురించిన తెలుగు గ్రంథాల వల్లనే లభ్యమవు. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు సన్స్ అనే సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉన్న, హైదరాబాదులో కూడా దీని ప్రత్యేక కార్యాలయం ఉండటం ఆనందించాల్సిన విషయం. భాగ్యనగరంలో ఈ కార్యాలయం వావిళ్ళ గ్రంథ ప్రచురణకర్తగా అల్లాడి స్వామినాథన్ గారు విశేషంగా కృషి చేస్తున్నారు. సంస్కృత ఆంధ్ర సాహిత్యాలకు వావిళ్ళ వారి 150 ఏళ్ళ అద్వితీయ సేవను ప్రతిఫలించే ఒక సంచిక ప్రచురింపచేస్తారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రచురణ సంస్థకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. భాగ్యనగరంలో వావిళ్ళ ప్రచురణ సంస్థ ప్రత్యేక కార్యాలయ భవన నిర్మాణానికి సొంత స్థలం, మూలధనం మొదలైనవి కాదు. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత అధికార వర్గం అవశ్యం సహకారం అంది. ఆంధ్ర ప్రజలు కూడా తమ వంతు సహకారం తప్పక అందించి వావిళ్ళ ప్రచురణ సంస్థ కార్యాలయం భాగ్యనగరంలో త్వరలో విశిష్ట రూపు దిద్దుకోవాలి. మా తండ్రి గారి వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారి చాలా స్నేహం వాంగ్మయం ఎడల వారికి గల భక్తియే మైత్రికి కాదు. శ్రీయుత వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారు జృంభణంగా సాగించి నడిపే వ్యాపార సంస్థ వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారు స్థాపించారు. తండ్రి కుమారులిద్దరు ప్రసిద్ధ పండితులు. వీరు తమ ప్రచురణ విషయంలో చాలా సునిశ్చితమైన పరిశీలనలతో మెరిగేవారు. కాబట్టి వీరి ద్వారా పుస్తకం ప్రకటితమైంది. అదే దానికి ముద్రగా వినేర్పడుతుంది. సంస్కృతం తెలుగు సారస్వతాలకు ఈత వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు వారు చేసిన సేవ లెక్కకు మీరు. శ్రీ వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రుల వారు మద్రాసు ప్రజాహిత జీవన ప్రసిద్ధిగా పాల్గొన్నారు.
అనేక సంస్థల నుండి పనిచేసే వారి ప్రయోజనం తమకు ప్రతిష్టారెంటి సంపాది. ఆయన మట్టు మర్యాదలు సహృదయ శాంతం వర్ణింపదగి. దేశంలో తాము ప్రాచీన గ్రంథాలను జనరంజకం చేయటం సమంగా అతడు ప్రాచీన పాతనాటి మర్యాదల అసలు కూడా చూపగలవ అని డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి వారు అన్నారు. వావిళ్ళ సంస్థ ఆదరించిన విద్వత్ కవులు రచయిత గొలుసు వెంకటరమణ వావిళ్ళ శతాబ్ది నుండి విద్వాంసులను ప్రోత్సహిస్తూ వారిచే గ్రంథాలను పరిష్కరింపజేస్తూ ఎక్కువ మంది చేత గ్రంథాలను రచింపజేసి వాటిని ప్రకటించి వెంకటేశ్వర శాస్త్రులు గారు స్వయంగా రచయితలే ఎన్నో జీవిత చరిత్రను రాశారు. ఆయన సంస్థ వృద్ధి పొందడానికి విద్వాంసుల సహాయం కాదు. అలాగే సంస్థల సహాయం లేనిదే విద్వాంసులు రాణి. వెంకటేశ్వర శాస్త్రి గారి ఆదరాభిమానం ప్రోత్సాహం లేకపోతే విద్వాంసులు అన్ని గ్రంథాలు వ్రాసే అవకాశం లేదు. కానీ ఆదరాభిమానాలు పాత్రులైన విద్వాంసులు చాలామంది ఉన్నారు. ఆ విద్వత్పుత్రులను గూర్చి వారు సంస్థకు చేసిన సేవను గురించి ఈ శీర్షికలో చెప్తున్నాను. వారిని గురించి సమగ్రంగా తెలపడానికి సాధ్యం కాదు. సంస్థకు సంబంధించినంతవరకు తెలిసినంతవరకు మాత్రమే చెబుతున్నా. అకారాది క్రమంగా ఈ విషయం ఇవ్వబడు. అప్పన్ కృష్ణమాచార్యులు శ్రీమద్ కందాళై వ్యాకరణ విద్యా ప్రవీణ భాషా వీరు చిట్టుగూడూరులో నారసింహ సంస్కృత కళాశాలలో విద్య నేర్చి వ్యాకరణ విద్యా ప్రవీణ పట్టం పొంది ఆంధ్రంలో ప్రత్యేక కృషి చేసి భాషా ప్రవీణ బిరుదు పొందారు. కులపతి శ్రీమద్ తిరుమల గుదిమెళ్ళ వరదాచార్యులు ఎస్టీజీ వరదాచార్యులు గారి శిష్యుడు. కొంతకాలం వావిళ్ళ ముద్రణాలయంలో పండితులుగా ఉండి గ్రంథ ముద్రణానికి సరిచూశారు. డాక్టర్ తిమ్మావజ్జల కోదండరామయ్య గారు మద్రాసులో ఉన్న వారితో కలిసి వెంకటేశ్వర శాస్త్రి వారి ఆనతి మేర అప్పకవీయాది గ్రంథాలను పరిష్కరించారు. వీరు సంస్కృతాంధ్రాల్లో సమర్థులైన విద్వాన్. 2 శ్రీ అప్పర స్వామి పురిపండ కళాప్రభు. వీరు ఆంధ్ర భాషా భూషణం మొదటి కూర్పును పరిష్కరించి పీఠికను వ్రాసిచ్చారు. 3 అప్పరాచార్యులు శ్రీభాష్యం ఎంఏ వ్యాకరణ విద్యాప్రవీణ్. వీరు విజయనగరంలో మహారాజా వారి సంస్కృత కాలేజీలో విద్య అభ్యసించి వ్యాకరణ విద్యా ప్రవీణ పరీక్షలో కృతార్థులై స్వయం కృషి వల్ల బిఏ పొంది తర్వాత కాశీ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టాన్ని పొంది కొంతకాలం మద్రాసు రాజధాని కళాశాలలో సంస్కృతంలో పనిచేశారు. సంస్కృత శాఖలు తర్వాత కాకినాడ పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాలలు సంస్కృత శాఖకు అధ్యక్షుడు. మద్రాసులో ఉన్న వావిళ్ళ వారు ముద్రింపదలచ వైజయంతి నిఘంటువులోని పదాల గొలుసు వెంకటరమయ్య గారితో కలిసి అర్థాలు వ్రాయటానికి తోడ్పడి. 4 అప్పారావు గురజాడ వెంకట్ బిఏఎఫ్ఎంయు. వీరు వావిళ్ళ వెంకట శాస్త్రి గారు మిత్రులు. వ్యావహారిక భాషావాదనలు గిడుగు రామమూర్తి పంతులు గారికి కుడి భుజం. విజయనగర మహారాజా వారి కళాశాలలు విద్యను అభ్యసించి పట్టభద్రుడై కొంతకాలం ఆ కళాశాలలోని అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత విజయనగరం సంస్థానంలో ప్రాచీన లిపి పరిశోధకులుగా. వీరు ఆంగ్లంలో రచించిన డిజైన్ పత్రాన్ని వావిళ్ళ వారి ముద్రించి ప్రచారానికి తెచ్చి వ్యావహారిక వాదానికి దోహదం కలిగించి వీరు విపరీకరించి వ్రాసిన కన్యాశుల్కాన్ని వెంకటేశ్వర శాస్త్రులు గారి ముద్రించి వీరి చిన్న కథలు గేయాలు చిన్న సైజులో 2 సంపుటాలుగా వావిళ్ళ వారే ప్రసిద్ధి. అప్పారావు బసవరాజు వెంకట బిఏ 5వ విజయవాడ దగ్గర పటమట వీరి జన్మస్థలం. ఈయన విజయవాడ స్కూల్ ఫైనల్ పాస్ అయి
మద్రాసు రాజధాని కళాశాలలో చదివి బిఏ పట్టాన్ని స్వీకరించిన తరువాత బిఎల్ పరీక్షలో ఉత్తీర్ణ. వీరు పొందిన గేయ కవుల్లో వీరి కొల్లాయి గడితేనేమి అనే గేయం దేశమంతటా ఈయన మద్రాసు ఆంధ్రపత్రికా కార్యాలయం కొన్నాడు. పత్రికా సంపాదక వర్గానికి కొంతకాలం భారతీయ పత్రికా సంపాదక వర్గంలో తర్వాత రాసిన ఆంధ్ర కవిత్వ చరిత్రాన్ని ప్రకటించి ప్రచారానికి తెచ్చింది వావిల్లవారు. అయ్యర్ ఐఏఎస్పి ఐసిఎస్ ఈ శ్రీ పంచాపకేశ అయ్యర్ అనే గొప్ప ప్రతిభాస ఇంగ్లండ్లో ఐసిఎస్ పరీక్షలో కృతార్థులయ్యేవారు. ఈయనకు సంస్కృతంలో పరిచయం. అప్పుడు జర్మనీలో ఒక విద్వాంసుడితో జరిగిన సంభాషణను బట్టి సంస్కృతం నేర్చుకోవాలని తీవ్రమైన అభిలాష కలగ స్వయం కృషి వల్ల స్వల్పకాలంలోనే సంస్కృతంలో పాండిత్యాన్ని కడి ఆ వాంగ్మయం కరతలామలకం చేసుకొని దానికి సంబంధించిన అనేక గ్రంథాలు చదివించారు. వాటినన్నిటినీ వెంకటేశ్వర శాస్త్రులు గారే ప్రకటించారు. చాణక్యుడు, చంద్రగుప్తుడు, భారతదేశపు ప్రఖ్యాత కథలు, ఫేమస్ టేల్స్ ఆఫ్ ఇండియా, వాసుని 2 నాటకాలు, తెనాలి రామలింగని కథలు, పంచతంత్ర హితోపదేశ కథలు మొదలైనవి పెక్కు గ్రంథాలు ఆయన ఇంగ్లీష్లో రాశారు. అర్థాపేక్ష లేక ప్రచారమే పరమావధిగా గల వీరికి ఉదార స్వభావం ప్రశంసనీయం. ఆచార్య గడ్డం శ్రీనివాస నరసింహాచార్యుడు ఎంఏ. గడ్డం శ్రీనివాస నరసింహాచార్యుడు ప్రఖ్యాత విద్వాంసుడు. కొంతకాలం రాజధాని కళాశాలలో భాషా ఉపన్యాసకులుగా రాజమండ్రి మొదలైన చోట్ల పనిచేసి చిత్తూరు ప్రభుత్వ కళాశాలకు ప్రిన్సిపాల్. వీరు విద్యార్థిగా ఉన్నప్పుడే వెంకటేశ్వర శాస్త్రులు గారి సహాయాన్ని వాత్సల్యాన్ని పొందారు. శృంగార నైషధం మొదలైన గ్రంథాలకు పీఠికలు వ్రాశారు. అలాగే కొన్నింటికి మిక్కిలి సంగ్రహ రూపాలైన లఘుటీకలు కూడా సౌజన్యము. అక్కిరాజు ఉమాకాంత్ విద్యాశేఖర అంటే అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖర వీరు సంస్కృత ఆంధ్రాల్లో గట్టి పండితులు, విమర్శన అగ్రేసరు, ఆంగ్ల భాషాభిజ్ఞులు. వెంకటేశ్వర శాస్త్రి గారు స్థాపించే త్రిలింగ పత్రిక నడబడటం ఆయన కుడి భుజంగా త్రిలింగ కథలు, టిప్పు సుల్తాన్, షేక్స్పియర్ నాటక కథలు, నేటి కాలపు కవిత్వం మొదలైన వీరి రచనలు వీరు మొదట వావిళ్ళ సంస్థలో పనిచేశారు. రాజధాని కళాశాలలో ఆంధ్ర అధ్యాపకులు వావికులను సుబ్బారావు గారు పదవీ విరమణ చేయగా ఆ స్థానంలో వీరు నియోగింపరు. అయినా వావిళ్ళ సంస్థతోటి సంబంధం వదలకు వారికి గ్రంథ ప్రకటనలకు సలహా ఇచ్చారు. కవి సార్వభౌముడే శ్రీనాథుడి పల్నాటి వీర చరిత్రాన్ని సమగ్రంగా పరిష్కరించి విపులమైన పీఠిక రాశారు. అట్లాగే చంద్రాలోకాన్ని చక్కని పీఠికతో వివరణకు వీరు అలంకార శాస్త్రాన్ని నేర్చుకునే విద్యార్థులకు చాలా మేలు చేసి వ్యావహారిక భాషా ప్రియులైన వీరు తమ ఆధునిక కవితా విమర్శనంలో వ్యావహారిక భాషలోనే రాశారు. కుప్పుస్వామయ్య నాగపూడి బిఏ కళాప్రభు వీరు సంస్కృతాంధ్రాల్లో గట్టి పండిత్. తిరుపతిలో ప్లేడర్ పరిజాతాపహరణాన్ని పరిమళ ఉల్లాసం అనే వ్యాఖ్య రాసి మద్రాసు విశ్వవిద్యాలయం వారి సహాయాన్ని ప్రకటించారు. వావిళ్ళ వారి కాశీఖండం మొదలైన ప్రబంధాలకు పీఠిక రాశారు. డాక్టర్ ఎనీ విసెంట్ ఆంగ్లంలో రచించిన ది స్టోరీ ఆఫ్ ది
గ్రేట్ వార్ అనే గ్రంథాన్ని భారత సారం అనే ఆంధ్రీకరణం చేయగా దాని వావిళ్ళ వారు ప్రచురించారు. ఇందు మహాభారత కథ సంక్షిప్తంగా సరళమైన శైలిలో అందరికీ తేలిగ్గా అర్థమయ్యేట్లుగా కృష్ణమాచార్యులు కపిస్థలం గొప్ప సంస్కృత విద్వాంసుడు, తిరుపతి సంస్కృత కళాశాలలో కొంతకాలం అధ్యక్షుడు, ప్రిన్సిపాల్. కథా చరిత్సాగరంలోని మందారవతి కథను గద్య కావ్యంగా రచింపగా దానికి వావిళ్ళ వారు ముద్రించారు, సంస్కృతంలో రచించారు. దాన్ని డాక్టర్ కోదండరామయ్య తిమ్మావజ్జల ఎంఏ పిహెచ్ కొంతకాలం మద్రాసు శ్రీనగర్ కళాశాలలో ఆంధ్ర శాఖ అధ్యక్షులుగా ఉండి తిరుపతిలో వెంకటేశ్వర విద్యాలయంలో అధ్యాపకులయ్యారు. తర్వాత మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర పరిశోధకులుగా స్వయం కృషి వల్ల ఉన్నత పదవిని పొందే ప్రతిభావం వెంకటేశ్వర శాస్త్రి గారి అభిమాన పాత్రుడు. మద్రాసులో ఉన్న వావిళ్ళ వారి గ్రంథాలను పరిష్కరించారు. శాస్త్రుల గారి కోరికపై విద్యార్థులకు ఉపయోగపడేటువంటి భారతం, నన్నెచోడు, కుమార సంభవం మొదలై గ్రంథాలలోని పాఠ్య భాగాలు, వ్యాఖ్యానాలు రచి తిరింగ పత్రికలో ప్రకటించారు. గంగన్న జయంతి గంగన్న గారు వీరు వీరేశలింగం పంతులు గారి అనుయాయి. రాజమండ్రి మందరు వీరేశలింగ ఆస్తిక ఉన్నత పాఠశాలలో ప్రధాన అధ్యాపకులు. విద్యార్థుల మనస్తత్వాన్ని బాగా గుర్తెరిగిన విజ్ఞులు. శాస్త్రులు గారి హితులు వావిళ్ళ వాచకాలు రాశారు. శాస్త్రులు గారు వాటిని ప్రచురించి ప్రచారాన్ని గురుమూర్తి శాస్త్రి రావిపాటి కడచిన శతాబ్దిలో ఉండిన విద్వాంసులలో ఈయనొకరు. తెలుగు భాషకు వీరు రచించిన వ్యాకరణం వావిళ్ళ వారే ప్రచురించి ప్రచారానికి తెచ్చి చెన్నయ్య సూరిగారి బాల వ్యాకరణం లాగా ఇది కూడా ముందే రచింపదు. బాల వ్యాకరణం కూడా ఇది ముందుగా రచింప. ఇది వ్యాకరణ గ్రంథమైన సూత్రాలకు వివరణ వ్యావహారిక భాషలో వ్రాయవు. సూత్రార్థాన్ని సులభంగా గ్రహించడానికి జనుల వాడుక భాషలో అనుకూలమని వీరి అభిప్రాయంగా చెన్నయ్య సూరి గారి వ్యాకరణం ముందు ఇది నిలవలేకపోయింది. అలాగే మధ్యన సీతారామ శాస్త్రి కళాప్రభ వీరు వైయాకరణ కేశ బహుముఖ ప్రజ్ఞాధ్వరీణ ఏ విషయంలోన కూలంకష పరిశీలన కానీ విడువ. విజయనగర మహారాజా వారి సంస్కృత కాలేజీలో, మద్రాసు విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన సంస్థలో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసి వీరిపై వెంకటేశ్వర శాస్త్రి గారి గొప్ప గౌరవం. వీరు తొలుత వసుచరిత్ర విమర్శను రాయగా వావిళ్ళ వారు ప్రసిద్ధి. అది శాస్త్రి గారి విమర్శన పటిమ పతాకగై నిలిచి రామరాజభూషణుడి అయిన హరిశ్చంద్ర నరూపాఖ్యాని ద్యద్ధి కావ్యాన్ని విపుల విమర్శనం రచి ఇది ప్రత్యేక గ్రంథంగా ప్రకటింపతగిందే అయిన గ్రంథంతో చేర్చయే ప్రకటించారు. అధర్వణ కారికల ఆంధ్రశబ్ద చింతామణి వ్యాఖ్యల బాల సరస్వతీయం పరిష్కరించి విపుల పీఠికలు సంతరించారు. వీరితో పాటు వీరి చింతామణి విషయ పరిశోధన అనే విమర్శ గ్రంథం వావిళ్ళ వారి మొదట ప్రసిద్ధి. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు ప్రకటించిన వీరి వ్యాకరణ సంహిత సర్వస్వాన్ని కూడా ముద్రించింది వావిళ్ళ. తర్వాత జోగి సోమయాజులు ఎంఏ విద్వ సంస్కృత ఆంధ్రాంగ్లాలలో విద్వాంసులు, భాషాశాస్త్రంలో ఫైలాలజీ ఎక్స్పర్ట్. కృషి చేసిన వారు మొదట ఆదోని ఉన్నత పాఠశాలలు, తర్వాత మద్రాసు పచ్చయ్యప్పలో అధ్యాపకుడు, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర శాఖలో ఆచార్య. వీరు వావిళ్ళ వారి ఆంధ్ర విభాగంలో ఏ గ్రంథాన్ని వ్రాసినట్టు లేదు, కానీ సంస్కృత విభాగంలో కొన్ని నాటకాలకు నోట్స్, అనువాదాలను ఇంగ్లీషులో వ్రాసి ఇచ్చినట్టు తెలుసు. ఇది ప్రకటితాలైనవి కానీ వివరాలు తెలియటం. శ్రీ తమ్మయ్య బండారు విమర్శకాగ్రేసర వీరు ఉత్తమ విద్వాంసులు,
శైవవాన్మయంలో ప్రత్యేక కృషి చేశారు. వెంకటేశ్వర శాస్త్రుల గారి కోరికపై బసవ పురాణాన్ని పరిష్కరించి అమూల్యమైన పీఠిక రాశారు. అలాగే క్రీడాభిరామాన్ని పరిశోధి విపుల పీఠిక రచి నన్నెచోడుడి కుమార సంభవాన్ని పాఠాంతరాన్ని రూపొందించారు. వీరు రాజకీయ ఉద్యోగం నుండి విరమించిన తర్వాత ఆంధ్ర సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు దొరస్వామి శర్మ రావుల్ ఎంఏ విద్వాన్. వీరు పులింగర్ ఉత్తరాఖండ్ జిల్లాలో మద్రాస్ హిందూ హై స్కూల్లో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత మద్రాసు వైష్ణవ కాలేజీలో ఆంధ్ర ఉపన్యాసకులుగా ఉంది. సంస్కృత ఆంధ్రాలలో సమర్థులైన విద్వాన్. ఆంధ్ర ఛందో లక్షణంపై నిశితమైన పరిశోధన వావిళ్ళవారి అనంతుని ఛందో దర్పణం సులక్షణ సారము అప్పకవీయం పరిష్కరించి పీఠికలతో కూడా అందించారు. అవి ముద్రిత మంచి ప్రచారంతో. ఇవి కాక వావిళ్ళవారి త్రిలింగ పత్రికలో వీరి సాహిత్య వ్యాసాలు అనేకం ప్రచురితమయ్యి దూర్జటి మీద వీరు విపులంగా వ్రాసిన వ్యాసం కూడా ఉంది. నరసయ్య శాస్త్రి రాయదుర్గ గత శతాబ్ది చివర ప్రసిద్ధులైన విద్వాంసులలో ఈయనొకరు. మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలు ఆంధ్ర అధ్యాపకుడు. తరువాత మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని ఆంధ్రీకరించడం పండిత లోకానికి వాడుకైపోయి వీరు కూడా ఆ వాడుక అధికరణింక వావి అనువాదించగా వావిల్లే ముద్రించి నారాయణమూర్తి భోగరాజు బాలక. ఆ శతాబ్ది ప్రారంభంలో బాల్యంలోనే కవిత్వం చెప్పగల గ్రంథరచనకు పూనుకొని గంజాం విశాఖ జిల్లాలో బాలకవిగా ప్రసిద్ధి చెంది విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి వారి వీరి విమలాదేవి అనే నవలను ప్రచురించి త్వరలో వీరి కీర్తి ఆంధ్రదేశంలో వ్యాపించి నవలలు రాయటంలో సమర్థులని గ్రహించి వెంకటేశ్వర శాస్త్రి గారు వీరిచే ఆంధ్ర రాష్ట్రం, చంద్రగుప్త, అస్తమయం మొదలైన నవలను రచించి ప్రచురించారు. ఆ విషయంలో విజయనగరంలో మహారాజా వారి కాలేజీ అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలలు ఆంధ్ర అధ్యాపకులుగా లెక్చరర్గా పనిచేసి విజయనగర సంస్థాన ఆస్థాన కవిగా కూడా పేరు. నారాయణ అయ్యర్ బిఎంఏ ఎంఎల్ న్యాయశాస్త్రంలో ఆచార్య పట్టాన్ని పొందిన వీరు గట్టి సంస్కృత విద్వాంసు. దాక్షిణాత్య అలంకారికుడైన దండి మహాకవి రచించిన కావ్యాదర్శనమనే అలంకార గ్రంథాన్ని ఆంగ్లంలో అనువాదం చేశారు. దాన్ని శాస్త్రి గారు జీవానంద విద్యాసాగర వ్యాఖ్యతో కూడా చక్కగా ముద్రించారు. పట్టాభిరామ శాస్త్రి వేదం. వీరు పట్టాభిరామ పండితీయం అనే తెలుగు వ్యాకరణాన్ని పద్య కావ్యంగా రాయగా వావిళ్ళ దాన్ని ప్రచురించి వ్యాప్తిలోకి తెచ్చారు. ఆధునికులలో వ్యాకరణాన్ని పద్య రూపంలో రచించిన వారు వీరే కావచ్చు. వ్యాకరణాంశాలు కంఠస్థమై ఉండటానికి ఈ పద్ధతి అనుకూలమైందని ఆయన అభిప్రాయం. ప్రభాకర శాస్త్రి వేటూరి ఈ శతాబ్దంలోని విద్గత్ కవులలో వీరు అగ్రశ్రేణి. బహుముఖ ప్రజ్ఞా పండితులు. ప్రాచీన గ్రంథ పరిష్కారంలో, శాసన పరిష్కారంలో, చరిత్ర పరిశీలనలు అందవేసిరి. ప్రాచీన సంప్రదాయాలను అనుసరి కొత్త ధనంతో రసవంతంగా కవిత చెప్పడంలో, గద్యాన్ని రచించడంలో తిరుపతి వెంకట కవుల శిష్యులలో మొదటివారు. కొంతకాలం మద్రాస్ కెల్లెట్ హై స్కూల్లో ఆంధ్ర అధ్యాపకులుగా ఉండి తర్వాత ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం తెలుగు విభాగంలో పండితులుగా చేరారు. తర్వాత తిరుపతిలో ప్రాచ్యలిఖిత పరిశోధన సంస్థలో తెలుగు విభాగంలో పరిశోధకులుగా ఉండి అనేక గ్రంథాలు రాశారు. పరిష్కరించి వావిళ్ళ వారి మను చరిత్రాన్ని పరిష్కరించి అమూల్యమైన పీఠిక కూడా రాశారు. చాటు పద్య మణిమంజరి తొలి భాగాన్ని కోర్చగా వావిళ్ళే ప్రచురించారు. భద్రాద్రి రామశాస్త్రి సొంటి
సంస్కృత ఆంధ్రాలలో సమర్థుడైన విద్వత్ కవులు వెనకటి ఉల్లాం సభలు పాల్గొని పారితోషికాలు పొందిన వావిళ్ళవారు ప్రచురించిన వసుచరిత్ర మొదలైన వాటిని సంస్కరించి చక్కని పీఠికలు రాసి గత శతాబ్ది చివర ఈ శతాబ్ది ప్రారంభంలో ఉంది. మహదేవ శాస్త్రి అల్లాడి బియ్యే మహావిద్వాంసులైన వేదాంత నిధులు నేషనల్ యూనివర్సిటీలో మైసూర్ యూనివర్సిటీలో ఫెలో సభ్యులుగా ఉంది. మైసూర్ ప్రభుత్వపు పాఠ్యలిఖిత ఖండాగారాన్ని క్యూరేటర్ అలియా లైబ్రరీ డైరెక్టర్గా ఉండి సాటి లేని భాషా సేవ భగవద్గీత శంకర భగవత్పాదుల భాష్యాన్ని అనుసరించి ఆంగ్లంలో వ్యాఖ్యానం దాచి విదేశాలకు గొప్ప కీర్తి పంపించారు. వేదిక్ కలా ఆఫ్ మ్యారేజ్ అనే గ్రంథం రాసి అందు ఆంగ్లంలో వైదిక సంప్రదాయాలను అనుసరించి వివాహ పద్ధతులు, జాతి మతాలు, సంఘ సంస్కరణలు గురించిన విషయాల ఉపన్యాస సారాంశాలను వివరించి మైనర్ ఉపనిషత్ అనేటువంటి 2 భాగాలు అథర్వ శిక్ష, కైవల్యోపనిషత్, దక్షిణామూర్తి స్తోత్రం, మానసోల్లాసం, వార్తికం దక్షిణామూర్తి ఉపనిషత్తులు ఆంగ్ల భాషలోకి అనువదించి వాటిని వావిళ్ళవారు సంస్కృత మూలంతో సహా ప్రచురించి మార్కండేయ శర్మ కనుబరి వీరు సంస్కృత ఆంధ్రాలలో గట్టి పండితులు. తైత్తిరీయ ఉపనిషత్ మొదలైన వాటి ఆంధ్ర టీకా తాత్పర్యాలు వ్రాయగా వావిళ్ళ ముద్రించారు. శ్రీరామశాస్త్రి సింహం భట్ల వీరు శ్రీ విద్యోపాసక పూర్ణ పట్టాభిషేకం పొందిన గొప్ప మంత్రశాస్త్రవేత్త. లలితా సహస్రనామాన్ని భాస్కరాచార్యుల భాష్యాన్ని అనుసరించి విపుల వ్యాఖ్యానం రాశారు. లలితా సహస్రనామ స్తోత్రావళి పరిమళం అనే పేరు ఆంధ్ర తాత్పర్యం కూడా రాశారు. వాటిని వావిళ్ళవారు అనేక సార్లు ముద్రించడమే దాని ప్రశస్తికి కారణం. శ్రీరామమూర్తి దూస్ విద్వాన్. ఈయన కళాపూర్ణ మధ్యన సీతారామ శాస్త్రి గారి శిష్యుడు. సంస్కృత ఆంధ్రాలలో గట్టి పండితుడు. విజయనగర సంస్కృత కళాశాలలో విద్య నేర్చి విద్వత్ పరీక్షలో కృతార్థులై అందులోనే అధ్యాపకత్వాన్ని సంపాదించిన సభ వీరి గురువు గారి మూలంగానే వావిళ్ళ వారితో పరిచయం కలిగి శాస్త్రులు గారు ఈయన్ను గౌరవించి బాల వ్యాకరణ సర్వస్వ పీఠిక అనే వ్యాఖ్యను రచింపజు. అలాగే పారిజాతాపహరణ ప్రబంధాన్ని విపులమై వ్యాఖ్య రాయించారు. ఈ 2 ఎంతో సుందరంగా ముద్రింపవు. ఇవి విద్యార్థులకే కాక విద్వాంసులకు కూడా ఉపయుక్త గ్రంథాలు. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి నవీన పద్ధతిని సాహిత్య విమర్శన చేసే ప్రతిభావంతులు. వెంకటేశ్వర శాస్త్రులు గారి ఆప్తమిత్ర. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు అది ప్రారంభించిన మరికొంతకాలానికి తరువాత ఉపాధ్యక్షుడ వైస్ ఛాన్సలర్గా ఉన్న ప్రతిభావం. వీరి సాహితీ విమర్శనమే అనేక మంది ఆధునికులకు మార్గం. పింగళి సూరనార్జున్ కళా పూర్ణోదయ ఈయన ప్రత్యేకాభిమానంగా చూరగొన్న ప్రబలం. దానికి విపుల వ్యాఖ్య పీఠిక రాయాలని శాస్త్రులు గారి నిర్బంధం వల్ల దానికి ఒక చక్కని పీఠిక రచి. ఆ పీఠికే వీరి కవిత్వ తత్వ విచార గ్రంథ రచనకు దోహదం. వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారి షష్ఠి పూర్తి మహోత్సవ సభకు ఆయనే అధ్యక్షుడు కూడా. రామలింగేశ్వరరావు తుమ్మల వీరు తీక్ష్ణ దృష్టి గల విమర్శకు. మంత్రశాస్త్ర సిద్ధి ఉన్నవ. శ్రీ విద్యలో సమర్థ. బహుగ్రంథ రచయిత. శృంగేరి శంకరాచార్య స్వామి ప్రశంసలు అందుకున్న మనీషులు. వీరి గ్రంథాలు శ్రీ విద్యా రహస్యం సమగ్రంగా తెలుపు. శ్రీచక్ర విరసనం మిక్కిలి ప్రఖ్యాతి. ధన్యచూడుని వస్తు కవి కోతన్న గారి సహజ పాండిత్యం గ్రంథాలు. తిక్కన సోమయాజి ధర్మ నిర్ణయం. ఆ వావిళ్ళ వారు సంస్థ ప్రచురించి. రామానుజ స్వామి పరవస్తు వెంకట
వీరు సుప్రసిద్ధ విద్వాంసులు. అర్థంతో పాటు మహామహోపాధ్యాయ పరవస్తు వెంకటరంగాచార్యుల గారి మనువ సంస్కృత ఆంధ్రాల్లో విద్వాంసులు. విజయనగరం మహారాజా వారి సంస్కృత కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా కూడా పనిచేసి ఎక్కువ మంది విద్యార్థులు తయారు. తిరుపతి ప్రాచ్య పరిశోధన సంస్థకు డైరెక్టర్. వెంకటేశ్వర వారి కోరికపై సంస్కృతంలో కొన్ని నాటకాల అనువాదాలు, ఆంగ్ల అనువాదాలు చేశారు, నోట్స్ రాశారు. ఇవి పరీక్షార్థులైన విద్యార్థులకు ఉపయోగం. రామారావు అడిద్దం. వీరు విజయనగర మహారాజా వారి కళాశాలలు, ఆంధ్ర పండితులు, చక్కని విమర్శకులు. అలాగే వీరు తమ వంశంలో పూర్వపురుషుడు ప్రసిద్ధ విద్వత్ కవి సూరన కవీంద్రుడు చరిత్రాన్ని రాయబూని అందులోని ఒక ప్రకరణం చెరువు మీద పద్యాలు అని దాని పంపగా వావిళ్ళవారు దాని పూర్తి గ్రంథం వావిళ్ళవారు ప్రకటింపబూసుకున్నారు. కానీ రామారావు గారి స్వయంగా స్థానిక వేదవ్యాస ముద్రాక్షరశాలలో ముద్రించి ప్రకటించి కొన్ని ఏళ్లకు దాన్ని తిరిగి ముద్రించాల్సి వచ్చి రామారావు గారికి పునర్ముద్రణ సాధ్యపడి దాని ప్రతి కూడా లేదు. శాస్త్రులు గారు ఎలాగో శ్రమపడి ప్రథమ ముద్రణ ప్రతిని సంపాదించి ఈ కూర్పున ఒక విశేషం. నెడదవోలు వెంకట్రావు గారు శ్రమ కోర్చి సంపాదించిన ఒళ్ళుగుపాటి వెంకటమంత్రిపై గల పద్యాలు ఇందు అనుబంధంగా చేర్చబడ్డాయి. రామారావు గారి రచన చరిత్రయే అయిన కథలాగా ఆకర్షణీయమై వీరు రచించిన అడిదం సూరకవి జీవిత చరిత్ర కూడా వావిళ్ళ వారి ముద్రించి ప్రచురించారు. రేపు పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి గురించి తెలుసుకుందాం.